నమస్తే, శరత్ టాక్ షోకి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ సువార్థికులు డాక్టర్ జి నరేంద్ర కుమార్ గారు ఉన్నారు. వీరితోటి సూటిగా సుత్తు లేకుండా కొన్ని అంశాలను నేరుగా అడగటం జరుగుతుంది. వారు ఎన్నో ఏళ్లుగా, వారి కుటుంబం ఎన్నో ఏళ్లుగా ఈ సువార్త ప్రకటనలో ఒక నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు. ఎంతోమందికి వీరు ఆత్మీయులు. సో ఈ ఆధ్యాత్మిక రంగంలోకి వారు ఎలా రాగలిగారు, వారి కుటుంబ నేపథ్యం ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ నరేంద్ర కుమార్ గారు. నమస్కారం శరత్ గారు. చాలా సంతోషం మీతోటి శరత్ టాక్ షోలో ఇంటర్వ్యూ చేయటం చాలా సంతోషంగా ఉంది. మీరు యువకులు, దేవుడి సేవలో ఎప్పటి నుంచో మీ కుటుంబం పనిచేస్తుందని అన్నారు. మరి ఎలా, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఈ సువార్త ప్రకటన కోసం మీరు ఎప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నారు? తప్పకుండా ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శరత్ టాక్ షో కూడా నా ప్రత్యేక అభినందనలు, మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వాస్తవంగా మా కుటుంబము 40 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారిని మా నాన్నగారు రక్షకునిగా స్వీకరించి తన జీవితంలోనికి ప్రభువును పొందుకున్నారు. వాస్తవంగా మాది ఒక అన్య కుటుంబం. నాన్నగారు ప్రారంభం నుంచి వడ్డీ వ్యాపారస్తులు. వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉన్నప్పుడు సహజంగా మీకు తెలియదేం కాదు, ధనం తనకు బాగా వస్తూ ఉండేది. వస్తున్న సమయంలో లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడ్డాడు. అలా అలవాటు పడిన సమయంలో ఇక విందులు, వినోదాలు, అలాగే స్మోక్ కానీ, డ్రింక్ కానీ, భయానకమైనటువంటి అవలక్షణాలు. అంటే డబ్బు ఉంటే ఆటోమేటిక్గా కొన్ని కుటుంబాల్లో అట్లా జరుగుతూ ఉంటాయి. ఎస్ అదే పరిస్థితుల్లో నాన్నగారి జీవితం కూడా ఎన్నో రకాలైనటువంటి దుర్వ్యసనాలకు అలవాటయ్యాడు. ఆ అలవాటులో బానిసగా మారిపోయాడు. అలా మారిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత అందులో నుంచి బయటకు రావాలి అని అనుకుంటున్నారు. బానిస అంటే ఏ విధమైన బానిస? డ్రింక్ చేయటం. రెండోది వాస్తవంగా చెప్పాలని అంటే ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయటం. ఆటోమేటిక్గా చేతిలో ధనం ఉంది, ఇష్టానుసారంగా ఏదైనా చేయొచ్చు. అమ్మను కొట్టడం, భయానకంగా హింసించటం, తను ఇంకా ఇష్టానుసారంగా స్త్రీలతో, ఇక అది సమాజంలో కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో వాటికి అతీతుడేమి కాదు, భయానకమైన ఊబిలో కూరుకుపోయాడు. ఈ పరిస్థితుల్లో మా కుటుంబ సభ్యులు మందలిస్తూ ఉండేవారు, నీకు ఒక మంచి ఫ్యామిలీ ఉంది, బిడ్డలు ఉన్నారు, ఒకవేళ అలవాట్లు ఉంటే ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అండి మీరు? నాన్నగారు చిన్నప్పుడే తాతయ్య గారు చనిపోయారు. పేదరికంలో పుట్టినప్పటికీ కూడా కష్టపడి ఎదగాలన్నటువంటి తపన నాన్నగారిలో ఉండేది. రెండవది దేవుడు లేడు అనేటువంటి విషయంలో గట్టిగా నిలబడేవాడు ఆయన. మన ఇష్టం వచ్చింది మనం చేయాలి, స్వర్గమైన నరకమైన ఇక్కడే ఉంది, చనిపోయిన తర్వాత ఇంకేముంది అనేది ఎక్కువగా నమ్ముతారు. సో ఇక నాన్నగారు అదే ప్రాసెస్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఇక కష్టపడాలి, డబ్బు సంపాదించాలనే ప్రాసెస్లో బాగానే సంపాదించాడు, సక్సెస్ అయ్యాడు కూడా. ఎప్పుడైతే సంపాదించడం ప్రారంభించాడో యాక్చువల్గా జనరల్గా ఇక ఇవన్నీ వస్తాయి. ఇక మా బంధువులు కూడా, నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు. నాన్న వెంకటేశ్వరరావు, నీకు మంచి ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయొద్దు, ఒకవేళ అలవాట్లు ఉంటే ఉన్నాయి కానీ అవి ఎంతవరకు అంతవరకే ఉండాలి కదా, ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితి నీకు వద్దు అని అంటున్నప్పటికీ కూడా ఇక్కడే స్వర్గం ఉంది, ఇక్కడే అన్నీ ఉన్నాయి, ఇక్కడే ఎంజాయ్ చేయాలి. అంటే ఆ మొత్తంలో ఉన్నప్పుడు ఇవన్నీ కనిపించవు, చెప్పే చెవులకు కూడా ఎక్కవు. ఎస్ రియల్లీ. ఆ పరిస్థితుల్లో ఏమైపోయిందంటే ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ వ్యక్తికైనా. వయసు ఎంత అండి? యాక్చువల్లీ నా వయసు అప్పుడు 3-4 సంవత్సరాలు ఓన్లీ, అంతే. మేము ముగ్గురం, నా తర్వాత చెల్లి, నేను పుట్టిన నా తర్వాత 5 yearsకి చెల్లి పుట్టింది, తర్వాత 5 yearsకి తమ్ముడు, అప్పటికి నేనే ఉన్నాను.
ఇక ఆ చిన్న వయసులో అమ్మను ఆ విధంగా భయానకమైన పరిస్థితులు చేస్తూ ఉంటే అమ్మ ఆ కోపము తట్టుకోలేక నన్ను కొట్టేదట. నాకు తెలియదు, నేను చిన్నవాడిని కదా. ఆమె తర్వాత టెస్ట్ మనీగా చెప్తూ ఉండేది, సారీరా నాన్న, నేను నిన్ను చిన్నప్పుడు భలే కొట్టేదాన్ని అనేది. ఎందుకమ్మా నన్ను ఎందుకు కొట్టావు నువ్వు? సరదాగా నేను మాట వినకపోతే కొడతావు కదా. అందుకు కాదు నాన్న, మీ నాన్న ఏదో చేసేవాడు, ఆ కోపం నీ మీద చూపించుకునేవాడిని అని ఆమె ఒకరోజు నన్ను క్షమాపణ అడిగింది. అంటే తల్లి కొడుకుని క్షమాపణ అడగడం. యా, రియల్లీ నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకమ్మా నన్ను ఇలా అడిగావంటే, ఏం లేదు నాన్న, మీ నాన్న ఆ టార్చర్ భరించలేక ఏం చేసేదాన్ని కాదు, ఏం చేయలేను, నువ్వే ఉండేవాడు, నిన్నే కొట్టేవాడిరా, నాకు ఆ కోపం అలా ఉండేది అనే పరిస్థితులు. తర్వాత ఏ టైంలో మిమ్మల్ని క్షమాపణ అడగటం? యాక్చువల్ ఇంకా తర్వాత ఏమైందంటే, నాన్నగారు వ్యాపారాలు చేస్తున్న పరిస్థితుల్లో ఎలాంటి వ్యక్తి అయినా ఒక స్టేజీ దాటిన తర్వాత నేనేంటి, నా కుటుంబం ఏంటి, అసలు నేనేం చేస్తున్నాను అని ఒక ఆలోచనలోకి వెళ్ళారు ఆయన. ఆలోచనలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, నాకు మనశ్శాంతి లేదు, లేకపోతే నెమ్మది లేదు, నా ఫ్యామిలీని నేను డిస్టర్బ్ చేసుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఈ లైఫ్ వద్దు అనుకొని సంథింగ్ సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో ఏం జరిగిందంటే, ఒక పాస్టరు ఎన్టీ రాజు గారు ఇటు రైలు పట్టాలంటే వెళ్తున్నాడు, వెళ్ళడే ఇలాగా, ఏం జరిగిందని చెప్పేసి అక్కడ ఆ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నప్పుడు రాజుగారు అని పిలిచేవారు. త్వరగా వెళ్ళి సేవ్ చేసిన తర్వాత, ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి, మీకు చాలా మనీ ఉంది కదా, అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు మీరు ఇలా ఉన్నారంటే, కొంచెం మౌనంగా, అన్నీ ఉన్నాయి కానీ ఏదో లోపల ఇన్నర్లో తప్పు చేస్తున్నాను, నా ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తున్నాను, పిల్లల భవిష్యత్తు అంధకారంగా ఉండేటట్టు అయిపోతుంది నా పరిస్థితి, నాకేం అర్థం కావట్లేదని తనలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు తనేమన్నారంటే, రాజుగారు ఒకసారి నేను చెప్పిన దగ్గరికి వస్తారా, ఒక్కసారి రండి, మీరు ఏదన్నా మీకు మనసు బాగుంటే ఉండండి, లేకుంటే లేదంటే తప్పకుండా వస్తాను, ఎక్కడికి రమ్మంటారు అన్నారు. ఒకసారి చర్చికి వస్తారని అడిగారు ఆయన. నాన్న ఉగ్రుడైపోయాడు. ఫస్ట్ నుంచి నాన్నగారికి పడిన బీజం ఏంటంటే, క్రైస్తవ్యం అన్యమతం మంది కాదు, భారతదేశంలోది కాదు, అమెరికా వాళ్ళకు మనల్ని అమ్ముకోవటానికి ఎవరైతే బ్రిటిష్ వారు వచ్చిన దగ్గర నుంచి మన దేశాన్ని కొల్లగొట్టడానికి దీనిని ఇలా చేస్తున్నారనేది ఆయనలో ఆ భావాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి కోప్పడి, మాకెన్నో ఉన్నాయి, నేనేదో మనశ్శాంతి లేక నిన్ను అడిగినంత మాత్రాన మతం మార్చాలనుకుంటున్నావా అని బాగా ర్యాష్ అయిపోయాడు. యాక్చువల్ ఏంటంటే, ఆ చెప్పిన ఆయన చౌదరి అతను తన టెస్ట్ మనీ చెప్పడం ప్రారంభించాడు. రాజుగారు దయతో, ఇది నిన్ను ఏదో దించేస్తున్నారు, అందులో లాగేస్తున్నారని ఫీల్ వద్దండి, నేను ఒక హిందూగా ఒకప్పుడు ఉన్నాను, నా బంధువులు ఉన్నారు, నా బంధువులతోనే ఉన్నాను, నా వారితోనే ఉన్నాను, కానీ నా జీవితంలో ఎదురైన సమస్యలను బట్టి నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఆ పీస్ ఆఫ్ మైండ్ నాకు వచ్చిందండి. నేను ఆ మాటతో చెప్తున్నాను, ఇష్టమైతే రండి ఒకసారి, లేకపోతే లేదు అంటే, నాన్నగారికి తనకు ఉన్న అనుబంధాన్ని బట్టి, సంబంధాన్ని బట్టి ఒకసారి చర్చిలోకి వెళ్ళారు. అయితే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఆయన వెళ్ళి అలా కూర్చున్నప్పుడు ఒక పాస్టర్ ఆ మెసేజ్ అందిస్తున్నప్పుడు తన జీవితాన్ని కళ్ళకు చూపించినట్లుగా చెప్పడం ప్రారంభించారు. గాడ్స్ గ్రేస్ అది. ఆ ఒక్క మెసేజ్కి నాన్నగారు రియలైజ్ అయిపోయారు. ఏమన్నారంటే, నీ జీవితంలో నిన్ను నమ్మి వచ్చిన భార్య, నీ గర్భాన పుట్టిన బిడ్డలు, వారికి నువ్వు న్యాయం చేయకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలని నువ్వు అనుకుంటుంటే, రేపు ఒకవేళ ఇదే జీవితం నీ బిడ్డలు జీవిస్తే నువ్వు సహిస్తావా? కొన్ని విలువలు ఉన్నాయి కదా, వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని ఆ విలువలను పాటించాలి కదా అనేటువంటి సందేశం ఆయనను తాకింది. సో బైబిల్లో కూడా ఏముంటుందంటే, హోలీనెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా అంతే. ఇప్పుడు నేను షుగర్ తింటూ నా బిడ్డను నువ్వు షుగర్ తినొద్దు అంటే ఉండగలడా? ఒకవేళ నేను చెప్పాలంటే నాకున్న క్యాపబిలిటీ ఏంటి, అర్హత ఏంటి, నేను అది మాని వారికి చెప్పగలగాలి. సో బిబిలికల్గా జీసస్ క్రైస్ట్లో ఉన్న గొప్పతనం ఆ రోజు మా డాడీకి అర్థమైంది ఏంటంటే, హోలీ లైఫ్, కుటుంబ వ్యవస్థ అనేది అర్థం చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెమ్మది, ప్రశాంతత, ప్రశాంతత, కుటుంబంతో అన్యోన్యత. ఎస్.
ఆ రోజు మీ నాన్న సూసైడ్ అటెంప్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ కన్వర్ట్ అయిన అంటే Yes. పాస్టర్గా మారిన ఒక చౌదరి చూడబట్టి మీ నాన్నలో ఈ మార్పు రావటం తటస్థించింది. ఎస్ ఇక ఆ కంటిన్యూటీగా ఎస్ రియల్లీ. ఇక ఆ తదనంతరం ఏమైందంటే నాన్నగారు వడ్డీ వ్యాపారంలో 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ కూడా అంతకుముందు అవును. ఎలా ఉండేదంటే ఎక్కువ క్రిస్టియన్ కమ్యూనిటీ కాలనీస్లో వడ్డీలకి ఇచ్చేవాడు వెళ్ళి, అంటే నమ్మక ముందు వాళ్ళ నాన్నగారు తాతయ్య గారు వీళ్ళ పూర్వీకులు కొంతమంది ఇదే వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఎలా ఉండేదనంటే వాళ్ళు 100 రూపీస్ తీసుకుంటే ఆ 100 రూపీస్కి ఒక 50 డేస్కి ఇంకొక 100 రూపీస్ కలిపి ఇవ్వాలి. ఇలా ఉండేది 15 రోజులకి లేదా 20 వాళ్ళ అవసరాన్ని బట్టి క్యాచ్ చేసుకునేవాడు. అవును. వీళ్ళు ఇవ్వకపోతేనట వాళ్ళు అన్నం వండుకుంటుంటే ఆ కొండలు దించినటువంటి ఆ మనస్తత్వం, ఆ యొక్క క్రూరమైన మనస్తత్వం, మా దగ్గర తీసుకున్నారు మీరు ఇవ్వండి మీ అవసరాన్ని బట్టి వడ్డీ వ్యాపారస్తులు అట్లానే ఉంటారు. ఎస్ అలాంటి క్రూరమైన స్థితిలో ఆయన మైండ్ సెట్ ఉండేది. సో వాక్యంలో తదనంతరం బైబిల్ రీడ్ చేయటం, ఆ చర్చికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మేము చెప్పింది నువ్వు నమ్మద్దు. ఆయన చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుంది. ఒక మొబైల్ మనం వాడాలంటే ఆ కంపెనీ వారు తయారు చేస్తారు, దానికి ఒక మాన్యువల్ బుక్ ఇచ్చారు. ఆ మాన్యువల్ బుక్లో చాలా విషయాలు ఉంటాయి, మొబైల్ ఆప్షన్స్ ఏంటి అవన్నీ, అవి చదువుకొని దాన్ని వాడతాం. ఎనీ టీవీ అని కానివ్వండి, లేకపోతే బైక్ కానివ్వండి, ఒక కెమెరా, ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగింది, కెమెరా కానివ్వండి, దాని ఆప్షన్స్ అనేవి అది చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక మాన్యువల్ జనరల్గా చదవరు కానీ చదివిన వాడికి నాలెడ్జ్ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు మనం యూట్యూబ్ చదువుతాం, యూట్యూబ్ వానికి ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే గైడ్ అయ్యాడు అతను. మాన్యువల్ దాదాపు 80% మంది మాన్యువల్ చదవరు. ఎస్ అందులో నేను ఒకనే. మీరు చెప్పిన తర్వాత అర్థం అవుతుంది, మాన్యువల్ కంపల్సరీగా వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఒక వస్తువును ఎలా వాడాలి ఎలా వాడకూడదు అనేది కంపెనీ తయారు చేసిన వాడికన్నా ఇంకెవరికన్నా తెలుస్తుందండి? తెలియదు కదా. తయారు చేసిన వాడే అన్నీ చెప్తాడు. అది ఎక్కువ రోజులు ఎలా మన్నగలుగుతుంది, మీరు ఒకవేళ బై హ్యాడ్ దాన్ని మిస్యూజ్ చేస్తే అది ఎలా త్వరగా పాడవుతుంది అని అన్ని తనే చెప్పగలడు. సో ఒక వస్తువుని కనిపెట్టిన వ్యక్తి మాన్యువల్ ఇచ్చాడు, మనిషిని తయారు చేసిన దేవుడు ఒక మాన్యువల్ ఇచ్చాడు. దట్ ఈస్ ద బైబుల్, ఇమ్మాన్యుయల్. ఆయన నేను మీకు తోడై ఉన్నాననే ఒక వాగ్దానం. అంటే ఈరోజు క్రిస్టియానిటీ గురించి భారతదేశంలో ఏమైపోయిందంటే అండి, జనరల్గా ఇది మంది కాదు, ఎక్కడి నుంచో వచ్చిన అతన్ని ఇల్లు నమ్ముకున్నారు అనేటువంటి ఒక భావనలో ఉన్నారే కానీ ఒక మొబైల్ ఏదో దేశస్తుడు తయారు చేశాడు కదా సార్. ఈరోజు నీకు అవసరం నాకు అవసరం, మనం వాడుతున్నావా లేదా? ఎస్. ఇప్పుడు మనము భారతదేశంలో ఉన్నామని దేశం కొరకు ఆలోచిస్తున్నామంటే గ్లోబలైజేషన్ గురించి ఇంకేం ఆలోచన? తెలివిని నువ్వు అప్రిషియేట్ చేయట్లా. ఎస్ జరుగుతుంది. మనం ఈ పాడ్కాస్ట్ లో ఉన్న లైటు, ఫ్యాను, ఎస్ కెమెరా, ఎస్ సెల్ ఫోన్, ఎస్ ఈవెన్ ఈ కాలర్ మైక్, ఇవన్నీ వేరే దేశస్తులే. అవును. కానీ మన ఈ తెలివిని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నా? ఎందుకు చేయటం లేదనంటే మనము జస్ట్ ఒక ప్యాక్లో ఉన్నామండి. భారతదేశం నా మాతృభూమి, ఓకే, మన దేశం గొప్పది, ఔన్నత్యం గొప్పది, నేను నా కుటుంబం గొప్పది, అయినంత మాత్రాన మీ కుటుంబం గొప్పది కదా? చెప్పండి. నాలో కొన్ని విలువలు ఉండొచ్చు కానీ మీలో ఉండవా? చెప్పండి. ఈరోజు గల్లీ నుంచి ఒక గ్లోబలైజేషన్కి ప్రపంచం ఎదుగుతున్న సమయంలో మనకు నీడున్న ప్రతి వస్తువుని యాక్సెప్ట్ చేస్తున్నాం మనం. ఈరోజు కెమెరా యాక్సెప్ట్ చేసాం, ఈరోజు ఏసీ యాక్సెప్ట్ చేసాం, బైక్ యాక్సెప్ట్ చేసాం, ఎనీథింగ్ మనకు అవసరమైన గ్యాడ్జెట్స్ అన్నీ యాక్సెప్ట్ చేసాం. మరి జీసస్ క్రైస్ట్ ఎందుకండి అవసరం అని ఒకవేళ ప్రశ్నిస్తే అవసరం అండి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో పాపము, దాని ద్వారా మనశ్శాంతి, నెమ్మది, సంతోషాన్ని కోల్పోతున్నాడండి. ఒక చిన్న ఉదాహరణ సార్, నాకు వివాహం అయిందండి. నేను వివాహం చేసుకున్న తర్వాత ఒక వ్యవస్థ ఏముంటుందంటే భార్యతో సంతోషంగా ఉండొచ్చండి, పుట్టిన బిడ్డలతో సంతోషంగా ఉండొచ్చు. ఏదైతే ఒక వైవాహిక జీవితం ఉందో దానిని లిమిట్లో భార్యతో అలాగే బిడ్డలతో కుటుంబ వ్యవస్థలో వెళ్ళొచ్చండి. ఎప్పుడైతే ఈ హద్దులు దాటి మనిషికి కోరికలు పుడతాయి సార్, ఆ కోరికలు ఏం చేస్తాయంటే ఏదో కావాలి, ఇంకా కావాలి. ఈ తపనలో మనిషి ఏమైపోతాడంటే ఆ కోరిక వైపు ప్రయాణం చేస్తాడు.
ఆ ప్రయాణంలో విలువలు మర్చిపోతాడు. విలువలు మర్చిపోయి ప్రయాణంలోనికి వెళ్ళి చిక్కుకుపోతాడు. చిక్కుకుపోయిన తర్వాత లోపల ఇన్నర్లో ఒకరు ఉంటారు కదండి, ఆడేమంటాడు మనతోటి, నువ్వు తప్పు చేస్తున్నావేమో. అందుకే జీసస్ క్రైస్ట్ చెప్పింది కూడా ఏంటంటే, అన్ని విమర్శల కన్నా ఆత్మవిమర్శ చాలా గొప్పది. నీ కుటుంబాన్ని, నీకు ఇచ్చినటువంటి సంసార జీవితాన్ని నువ్వు హ్యాపీగా నువ్వు ఎంజాయ్ చేయి. బట్ ఆ విలువలను కోల్పోయే విధంగా నువ్వు వెళ్తే నీకే తెలుసు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు. జీసస్ క్రైస్ట్ చెప్పింది కూడా ఏంటంటే, మనిషి జీవితంలో తెలుసో తెలియకో కోరికల వెంబడి పడి ప్రయాణం చేస్తాడు. ఆ కోరికలు అవసరాలుగా మారతాయి, ఆ అవసరాలు వ్యసనాలుగా మారతాయి, ఆ వ్యసనాలలో చిక్కుకుపోయి కుటుంబ వ్యవస్థ పతనమవుతుంది. సో దాని నుంచి బయటపడటం పెద్ద టాస్క్. ఇప్పుడు మీ కుటుంబం గురించి చెప్పారు, ఇక ఫ్యామిలీ మొత్తం నాన్న వల్ల మారిపోయింది. ఎస్ సార్, నాన్నగారు ఎప్పుడైతే రక్షణ పొందారో అండి, రక్షణ పొందిన తర్వాత ఫ్యామిలీ వ్యతిరేకించారు సార్. కొంచెం మీ కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు అన్యులలో నుంచి ప్రభువుని నమ్ముకున్న తర్వాత వెంకటేశ్వరరావు ఇట్లా అన్య మతస్థుడయ్యాడు, లేకపోతే మత మార్పిడి చేసుకున్నాడు, వాళ్ళ పిల్లలకి వివాహాలు ఎలా అవుతాయి. ఒక మాటలో చెప్పాలంటే 40 ఏళ్ల క్రితం కదా సార్, అది కొంచెం బహిష్కరణతో కూడినటువంటి విధానంలోనే ఉన్నింది. నాన్నగారు లెక్క చేయలేదు. ఎందుకంటే నా కుటుంబం పాడైంది నాకు తెలుసు, నా కుటుంబం బాగైంది నాకు అర్థమైంది. నన్ను బాగు చేసి నీ భగవంతుడిని నేను 10 మందికి ప్రకటన చేసుకున్నాను. సో ఆ రీతిగా నాన్న నుండి మీరు ఎస్ సార్ ఇటు డైవర్ట్ ఆ విధంగా నాన్నగారు రక్షణలోకి వచ్చారండి. రక్షణలోకి వచ్చిన తర్వాత నేను నా విద్యాభ్యాసం సొంత ఏరియా దర్శి అన్నారు కదా, యాక్చువల్గా కనిగిరి ప్రాంతం మాది. కనిగిరి నుండి ఆ తొలి సమయంలో దర్శికి నాన్నగారు వాళ్ళు వచ్చారు. అక్కడే నాన్నగారు ఒక పరిచర్య ప్రారంభించడం, నిస్వార్థంగా పరిచర్య చేయటం, ఈ రోజుకు కూడా ఏది ఆశించకుండా. ఈరోజు యాక్చువల్గా క్రిస్టియానిటీ అనగానే చాలా అపోహలు ఉన్నాయి సార్. ఏంటంటే వీళ్ళు అందులోకి వెళ్ళిపోతారు, అందులోకి వెళ్ళిన తర్వాత కానుకలు అడుగుతారు, దశం భాగాలు అడుగుతారు, లేకపోతే వాటి మీదే ఆధారపడి జీవిస్తారు, ఎన్నో అపోహలు ఉన్నాయి సార్. ఈరోజు బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళు కూడా ఏదో పెద్దగా ఎదిగారు, వీళ్ళు ఇలా అయిపోయారు అలా అయిపోయారు అన్న వారిని చేస్తున్నారు కానీ సార్, మా లాంటి వాళ్ళు కనపడరా సార్? పెద్ద ఛానల్ సార్. ప్రేక్షకుల మైండ్ సెట్ అంటే జనం మైండ్ సెట్ ఏంటంటే అది సంచలనాలు, ఒక మంచి మాట కంటే ఒక దాన్ని ఏమంటారు బూతు మాట అనొచ్చు, బూతు మాటకే ఎక్కువ ఆకర్షణ అవుతుంది. మీరు సోషల్ మీడియాలో చూడండి, ఏదైనా ఒక మంచి మాట గురించి, ఒక మంచి కథనం గురించి మనం పెట్టినప్పుడు పాజిటివ్ సెన్స్ అనేది ఉండట్లేదు. దాని కింద బ్యాడ్ కామెంట్, దాన్ని వేరే కోణంలో చూడడం అలవాటు చేస్తుంది సమాజం. రియల్లీ సార్, ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఎక్కువైపోయింది. 100% మీరు చెప్పింది. ఎందుకంటే మీరు అన్నట్లు చెత్త కుండీలో ఏముండాలండి? చెత్తే ఉండాలి. కానీ చెత్తను బుర్రలో ఉంచుకుంటున్నారు, జ్ఞానాన్ని తీసి పక్కన పడేస్తున్నారు. మీరు అన్నది 100%. ఎందుకంటే సార్, క్రిస్టియానిటీ అనగానే అలా 10 మందిని చూసి వాళ్ళు డబ్బులు సంపాదించారు, వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు అంటున్నారు సార్. ఈవెన్ నేను ప్రకాశం జిల్లాలో అండి 1200 గ్రామాలు తిరిగాను సార్. 1200 గ్రామాలలో అనేక మంది సేవకులను చూశానండి. ఆ పూటకి తిండి ఉంటే తిని అనేకులను మార్చడానికి, అంటే ఇది వీరు మత ప్రచారం అని మత మార్పిడి అనుకుంటున్నారు. కానీ నేను ఒకటి అడుగుతాను సార్, ఒక త్రాగుబోతుని మత మార్పిడి అన్న వాళ్ళు మార్చి చూడమని చెప్పండి సార్. ఒక వ్యభిచారంలో కూరుకుపోయి కుటుంబాన్ని పతనం చేసుకున్న వ్యక్తిని మార్చి చూడమనండి. ఏమండి, ఒక వ్యక్తిని మార్చాలని అంటే వీళ్ళనంత ఈజీగా మార్పిడి అనుకుంటున్నారా? ఓకే, చిన్న మధ్యలో మీకు అర్థం వస్తున్నాను. ఈ దేశంలో అంటే అట్టడుగు వర్గాలు సంబంధించిన ప్రజల్ని గుడిలోకి రానివ్వలేదు, బడిలోకి రానివ్వలేదు, ఇక శాస్త్రాలు చదవనివ్వలేదు. అంటే అప్పుడు అవి మహోన్నతమైనటువంటి ఇలాగా కనిపించాయి సామాన్య ప్రజలకి. వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానం కంటే ఆకలి ఎక్కువ ఉండేది. ఈ ఆకలిని క్రిస్టియానిటీ అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ క్రిస్టియానిటీ వాళ్ళు భోజనాలు పెట్టడం కానీ, పని కల్పించడం కానీ, ఉపాధి కల్పించడం కానీ, జనరల్గా బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళు చేరదీశారు, ఆ చర్చిలోకి చేరదీశారు. ఆ చర్చిలోకి చేరదీయటం వల్ల ఈరోజు క్రిస్టియానిటీకి ప్రజలు ఆకర్షణ అవుతున్నారు, తిరుగుతాం అంటే కన్వర్ట్ అవుతారు.
దాన్ని ఒకళ్ళు కన్వర్ట్ అవుతున్నారనేది దుష్ప్రచారం వాస్తవానికి. అవును. సో నేను పాజిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే జరుగుతున్న వాస్తవం. బట్ ఇప్పుడు క్రిస్టియానిటీలో కొంత అపసవ్య ధోరణులు అంటే కొంచెం వ్యతిరేక ధోరణులు వస్తూ ఉన్నాయి. అంటే కొంతమంది ఇది ఉపాధి, అసలు బైబిల్ పట్టుకుంటే పాస్టర్ అయిపోతున్నారు కొంతమంది. నేను చూస్తూ ఉన్నాను, వాళ్ళు రెగ్యులర్గా కనిపించేవాళ్ళు మేము పాస్టర్లు అని పోస్టర్లు వేసుకొని కూడికలని, వాళ్ళకి టోటల్గా కరెక్ట్గా బైబిల్ చదువుతారా లేదనేది తెలియదు. అంటే వాళ్ళు విమర్శించడం కాదండి, మాకు కనిపించేది అంటే జర్నలిస్టే నేను చూసేవి. వాళ్ళు 1 సంవత్సరం బైబిల్ పట్టుకుంటే ఇక పాస్టర్లు అవుతారా? అది ఎలా సాధ్యం? యాక్చువల్గా మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న సార్. దీనికి ప్రతి నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగా, ప్రతి దాంట్లో నీతి అలాగే కరప్షన్ ఉన్నట్లుగా, మీరు ఎనీ ఫీల్డ్ తీసుకోండి, ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, విద్య, వైద్యమా, రాజకీయమా, ఈవెన్ జర్నలిజమా. ఓకే, ఈరోజు జర్నలిజం చూడండి, ఒకరోజు అక్షరం ఆయుధం అన్నవారు ఈరోజు అక్షరాలు ఒకరికి తొత్తుగా మారారు. ఎందుకంటే వారి స్వలాభం సార్. చూడండి, ఇందులో కూడా అండి 100 మందిలో 1-2 పురుగులు ఉండకుండా ఉండవండి. ఎందుకంటే వ్యాపార ధోరణి ఆలోచించేవారు ఉంటారండి ఖచ్చితంగా. అది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది, వైద్యములో, లేకపోతే విద్యలో, రాజకీయంలో, ప్రతి ప్రొఫెషన్ ఉంటుంది సార్. అయితే అలా ఉంది అన్నంత మాత్రాన నిజాయితీ పరులు అసలు లేరు అనుకోవడం పొరపాటండి. అదే ఇది మీ నిజాయితీ పరులు లేరంటాను మేము. ఎవరు వాక్యం చక్కగా చెప్తున్నారు, ప్రజలతో ఉంటున్నారు అనేది కనిపిస్తుంది. కానీ కొంతమంది పర్టికులర్గా చూస్తే దీన్ని ఏం చేయలేరా? క్రైస్తవ సమాజం ఏం చేయలేరా అనేది? దీన్ని ఏమి చేయలేదని అంటే అండి, ఈవెన్ ప్రతి ఫీల్డ్లో కొంత కరప్షన్ ఎవరము ఏమీ చేయలేము కూడా. అది భగవంతుడే చేయాలి, అది వీళ్ళే తెలుసుకోవాలి, అది భగవంతుడే చేయాలి. రెండవది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్, ఒక వ్యక్తి ముందు విద్యావంతుడు అవ్వాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నేను గుండెల్లో పెట్టుకుంటాను. ఎందుకు పెట్టుకుంటానంటే, జీసస్ క్రైస్టు పాపం అనే చీకటిని ఆయన పారద్రోలితే మనిషిలో నుండి, నాన్న నీలో ఒక పాపం అనేది ఉంటే నీకు మనశ్శాంతి ఉండదు, ముళ్ళు కుచ్చుకుంటే అది నొప్పి పడుతూనే ఉంటుంది నాన్న అని జీసస్ క్రైస్ట్ ఏ విధంగా పాపం అనే చీకటిని పారద్రోలాడో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉన్న చీకటి అనబడిన అజ్ఞానాన్ని పారద్రోలటానికి రిజర్వేషన్ను కల్పించి ప్రతి దళితుడు, ప్రతి వెనుకబడిన వ్యక్తి ముందు చదువుకోవాలని చెప్పినప్పుడు ఏమైందంటే ప్రశ్నించడం ప్రారంభమైంది. ఎందుకంటే నింపబడినప్పుడే ఆ వ్యక్తి జ్ఞాన సంపన్నుడైనప్పుడే సమాజం గురించినటువంటి కొన్ని పరిస్థితులు మనకు అర్థమవుతాయి. ఈవెన్ ఒక షాపింగ్కి వెళ్తాం సార్, మనం రకరకాలు ఉంటాయి, మంచి ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది, ఒరిజినల్ ఉంది. ఏది డూప్లికేట్ ఏది ఒరిజినల్ అని మనం స్కాన్ చేయాలంటే మన నాలెడ్జ్ కనుక ఉంటే దాన్ని స్కాన్ చేస్తామో, లేకపోతే దాని మీద ఉన్నటువంటి స్కానర్ని మనం చూస్తామో, లేకపోతే ఒరిజినల్ లోగో చూస్తామో. జ్ఞానం ఉండటం ద్వారా ఒరిజినల్ని కనుగొంటాం. జ్ఞానం లేకపోతే వాళ్ళు ఏది మన చేతిలో పెడితే అది తీసుకుంటాం. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా నేననేది ఏంటంటే, ఏ సేవకుని దయతో గుడ్డిగా నమ్మొద్దు, అది ప్రభువే చెప్పారు. వాక్యము నీ పాదములకు దీపము, త్రోవకు వెలుగు, ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రామాణికం ఏంటి క్రిస్టియానిటీకి? ఏ పాస్టర్ కాదండి, అంబాసిడర్ అంతే. అతను ఒక పంపబడినటువంటి దూత. ప్రామాణికం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం ఈరోజు ఒక గాంధీ మహాత్ముడు, నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను చూపించమన్నారు. ఆ వర్డ్ అనేది బైబిల్లో ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లా చదువుకుంటున్నారు ఆయన. లా చదివే రోజుల్లో న్యూ టెస్టిమెంట్ బైబిల్ దొరికింది ఆయనకి. అహింసా సిద్ధాంతం, శత్రువుని శత్రుత్వంతో కాదు ప్రేమతత్వంతో తీసుకువెళ్ళాలన్నటువంటి ఒక బీజం. ఇలాంటి బీజాలు పడటానికి కూడా ఎంతోమంది మహాత్ములకు మార్గాన్ని నిర్దేశించినది ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే ఈరోజు డూప్లికేటు అలాగే ఒరిజినల్ అనేది కనుగొనాలంటే ప్రతి బిలీవర్ లేదా ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ని చదవాలి. అది చదవటం ద్వారా ఏమవుతుంది అంటే, ఇలా ఉంది బైబిల్లో, ఇలా చేయాలి. లేదంటే ఏం చేస్తారు, దేవుణ్ణి పక్కన పెట్టి మనిషినే దేవుడిగా, ఒక పాస్టర్నే దేవుడిగా ఆరాధిస్తున్న వారిని కూడా నేను చూస్తున్నాను. కారణం ఏంటి? బైబిల్ చదవటం లేదు, ఆయన చెప్పిందే వింటున్నారు. అందుకే
మీరు చెప్పిన దానికి నిజమైనటువంటి సమాధానం లేదా ఆ ప్రశ్నకు ఆన్సర్ దొరకాలంటే ప్రతి ఒక్కరూ చదవటం ప్రారంభించాలి బైబిల్. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త సమస్య, అంటే ఇప్పుడు వచ్చిన సమస్య కాదు, ఎప్పటి నుంచే నా చిన్నతనం నుంచి చూస్తూ ఉన్నాను. కొత్తగా కొంతమంది క్రైస్తవులు, చర్చికి వెళ్ళే క్రైస్తవులు, మేమే పరిశుద్ధులు, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, చర్చిలో రోజు ప్రార్థన చేస్తున్నాం, ఆదివారం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమాజం అంతా కుడిపోయింది, వీళ్ళందరూ పాపులు, మీరందరూ అన్యులు, మీరు ఎప్పటికైనా పాపం నరలోకాన్ని పోతే మేము స్వర్గలోకం. ఇటువంటి కాంట్రవర్సీ వల్ల క్రిస్టియానిటీ మీద నెగిటివ్ వస్తుంది, ఇది నా ఉద్దేశం. మీరేమంటారు? అది 100% సార్. ఎందుకంటే అసలు బైబిల్ చెప్పింది వేరు, కొంతమంది చెప్పేది వేరండి. బైబిల్ ఏముందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయారని చెప్పింది. చర్చికి వెళుతున్న ఏ ఒక్కరు కూడా పరిశుద్ధుడు అనటానికి బైబిల్ చెప్పడం లేదండి. కానీ మార్గంలో ఉన్నాం. ఎలా ఉన్నాం? మార్గం. ఎందుకంటే ఇంకోటి కూడా, నిన్న నేను పరిశుద్ధుని అవ్వచ్చు, ఈరోజు కాలేను. ఒక స్త్రీని దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేయటమే పాపం అనలేదు బైబిల్. దూరం నుంచి చూపు చూసి బాగుంది అన్న పాపం అనింది. అలాంటప్పుడు పరిశుద్ధుడు ప్రతి ఒక్కరు ఎలా అవుతారు? ద వే. బైబిల్ నమ్మటం వల్ల ఏమనిపిస్తుందంటే, చూసి తలంపు వచ్చినా అయ్యో అది కాదు, నేను ఒక మార్గంలో ఉన్నాను, ఒక కట్టడ, ఒక నియమము. ఎందుకంటే సార్ ఇక్కడ ఒకటి గమనించండి, చాలా చర్చెస్లో, చాలా మీటింగ్స్లో జరిగే ప్రబోధనలలో చెప్పే సారాంశం కూడా ఏంటంటే, ఓవరాల్గా మీరు కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, లేదంటే సమాజంలో మానవతా విలువలతో ఉండండి, లేదంటే మీరు పరాయి వారిని హింసించొద్దు, మీకు మేలు చేయగలిగినది మీరు చేయండి. ఈవెన్ ఈరోజు మీరు ఇందాకే అన్నారు, ఒకప్పుడు దళితులు, ఒకప్పుడు వెనకబడిన వర్గాలుగా పిలువబడిన వారు ఎందుకు మిషనరీలకు ఆకర్షితులయ్యారు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలిని తీర్చారు, అంత ఆహారం పెట్టారు, మంచినీళ్ళు ఇచ్చారు, విద్యనిచ్చారు, వైద్యాన్ని ఇచ్చారు. క్రిస్టియానిటీ నేర్పిస్తున్నది ఏమిటంటే, నీకు చేతనైతే సహాయం చేయి, లేదంటే నువ్వు కీడైతే చేయొద్దు. ఇది క్రిస్టియన్ ఫార్ములా. ఏంటంటే జీసస్ క్రైస్ట్ కూడా అదే. సమాజం కొరకు ఆయన చేసింది ఏంటంటే బలియాగం. ఎందుకు బలియాగం చేశాడనంటే, మానవుని జీవితంలో తెలియకుండానే పాపంలోకి వెళ్ళిపోతాడు. అది చూపులు, తలంపులు, క్రియలు, చేష్టలు. సో ఆ పాపం వలన జీతం మరణము అని ఉంది. మరణం అంటే 2 రకాల మరణాలు ఉన్నాయండి. అది డీప్ సబ్జెక్ట్. మరొకసారి మరొక ఎపిసోడ్లో దేవుని చిత్తం అయితే అది మాట్లాడతాను. ఆ మరణం ఒకటోది సహజ మరణం, శరీరం, హ్యూమన్ బాడీ 60-70 సంవత్సరాల లైఫ్ టైం. ఇంకొక మరణం ఉంది, ఆత్మకు మరణం ఉంది, అది అగ్నిగుండం, పాతాళగుండం. ఇక్కడ ఈ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి అన్యులు కూడా స్వర్గస్థులైనారు అంటారు కొంతమందిని. ఎవరు మరణించినా పలానా వారు స్వర్గస్థులైనారు అంటే వాళ్ళు క్రైస్తవం లేకపోయినా మంచిగా బ్రతకడం, ఇతరులకు హాని చేయకపోవటం, సేవా కార్యక్రమాలు చేయటం, ఆ కోవలో వాళ్ళు స్వర్గంకి వెళ్తారంట. స్వర్గస్థులైనారని వారు రాసుకుంటారంటే స్వర్గం ఉందని నమ్ముతున్నారు కదా. ప్రతి ఒక్కరు స్వర్గస్థులు అవుతున్నారు. అయితే స్వర్గానికి మార్గం నేనే మార్గం అని ప్రభు ప్రకటించుట అనేది కొంతమంది యాక్సెప్ట్ చేయలేక మీరు చెప్పుకోండి, మాది మేము చేసుకుంటాం కానీ అనే భావనలో వారు ఉంటున్నారు. సమస్య అంతవరకు అయితే ఓకే, సమస్య అంతవరకు అయితే ఓకే, మాది ఎక్కువ, మీరు వచ్చి మీ ఇట్లా డైవర్ట్ చేస్తున్నారు అనేది దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి పట్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే రాను ఇటీవల మన పగడాల ప్రవీణ్ కుమార్ గారు కూడా యాక్సిడెంట్ అయి చనిపోయారంటున్నారు కదా. వాస్తవానికి ఆయనది హత్య. అవునండి. ఆయన ఇంకొంచెం చైతన్యవంతమైన కార్యక్రమాలు తీసుకోవటం ఓరవలేని తనంతో ఇలా జరగడం జరిగింది. ఈరోజు జనరల్గా మీకు ఇటువంటి సమస్య ఎక్కడైనా ఎదురైంది సార్, చాలా చోట్ల ఎదురైందండి. మిమ్మల్ని విమర్శించడం కానీ, మీకు బెదిరింపులు కానీ చాలా చోట్ల. యూట్యూబ్లో లైవ్ ఇస్తున్నప్పుడు ఆ లైవ్లో నేను చెప్తున్నది వినకుండా ఇష్టానుసారంగా అందులో రకరకాల వర్డ్స్ పెట్టడం, కామెంట్స్ చేయటం. ఎక్కడైనా పబ్లిక్లో మీటింగ్ చెప్తున్నప్పుడు ఆ గంట సేపు కూర్చొని వినరండి ఏం చెప్పారు అనేది. కానీ అక్కడ జరుగుతుంది ఇది ఒక క్రిస్టియన్ మీటింగ్ అనగానే అదొక మత మార్పిడి. గుడ్డిగా వీళ్ళు ఏమైపోయారంటే అదొక మత మార్పిడి అన్నట్లు వెళ్ళిపోయారే. కానీ ఒక మనిషి జీవితాన్ని మార్చటానికి మనిషి పడుతున్న తపనేంటి? ఈరోజు దేవుని కృపలో నా 20 సంవత్సరాల సేవ పరిచయం, నేను 20 సంవత్సరాలు చేస్తున్నాను ఎవాంజలిస్ట్గా.
దాదాపు కొన్ని వందల కుటుంబాలు త్రాగు నుంచి విడుదల పొందాయి. కొన్ని వందల మంది యువత చైతన్యవంతులయ్యారు. కెరియర్ గైడెన్స్ ఇస్తాను నేను ఓన్లీ ఏదో బైబిల్ తీసుకొని ప్రచారమే మందిని కాదండి నేను, అది కాదు అసలు మీరు చూడండి, భారతదేశంలో ఉన్న సేవకులు ఏదో పాస్టర్ అని పిలిపించుకుంటారు, కానీ మీరు అన్ని దేశాలకు వెళ్ళినప్పుడు అయితే వారు సైకాలజిస్టులు ఉంటారు ఎక్కువ, అలాగే ఫ్యామిలీ కోచ్లు ఉంటారు, అలాగే కెరియర్ కోచ్లు ఉంటారు. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి నాలెడ్జి ఒక వ్యక్తికి, నేను ముందే చెప్పాను, అదేంటంటే అది ఒక వస్తువును తయారు చేసిన వారికి మాన్యుల్ ఉన్నట్లుగా బైబిల్ ఇన్ ద మాన్యుల్. ఆ మాన్యుల్ మేము చదివాం. ఆ మాన్యుల్ ఏం చెప్తుంది? ప్రతి ఒక్క ఇన్నర్ ఫీలింగ్లో ఉన్న సమస్యల గురించి అది చెప్పగలిగిన సామర్థ్యాన్ని దేవుడు మాకు ఇస్తాడు. అందుకే దీన్ని కేవలం వీళ్ళేదో మార్చేస్తున్నారనే భావన కాదండి. ఈరోజు అలా చేసి భారతదేశంలో ఒక విభేదాలు తీసుకురావటం వల్ల ఎవరికి ప్రాబ్లం అండి? సరే, ఈరోజు బయటకు వెళ్ళి శుభవార్తలు చెప్తే ఆపుతున్నారు. యూట్యూబ్లో విని ఎంతమంది మారుతున్నారండి? ఎంతోమంది. ఈరోజు బయటకు వస్తే క్రిస్టియన్ మతంలో జాయిన్ అయ్యాను అనుకుంటారని వారు రాకుండా లోపల ఉండి వింటున్నవారు కోకోలలు. ఎందుకంటే నాకు ఒక వ్యాధి వచ్చిందండి, ఏదో ఒక కరోనా వచ్చింది, దానికి మెడిసిన్ పలానా వాళ్ళు తయారు చేశారు. నాకు అది తగ్గాలంటే ఆ మెడిసిన్ వాడాలి కదా సార్, వాడాలి కంపల్సరీగా. మేము వాళ్ళు వేరే మతస్థులు కాబట్టి వాళ్ళు తయారు చేశారు కాబట్టి నేను వాడంటే కుదరదు కదా, మేము వాడం అన్నారు కదా. మన కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, మరి చూడండి, వాడారు, ప్రతి ఒక్కళ్ళు కరోనాకి భయపడ్డారు అంతే కదా. రెండవది, మనకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది సార్, హాస్పిటల్కి వెళ్ళాం, ఇమ్మీడియట్లుగా రక్తం కావాలి. అక్కడ కుల ప్రస్తావన రాదు కదా సార్, గ్రూపే కదండి. మధ్యలో వస్తున్నాను, ఇది చాలా దారుణమైన అంశం అండి. ఈ మధ్య కొన్ని కులాలు మా రక్తమే ఎక్కించుకోవాలి, అసలు వేరే వాళ్ళకి రక్తం ఎక్కించకూడదు, మా రక్తం చాలా పవర్ఫుల్ అనే ఇది ఒక ఏమంటారంటే దరిద్రమైన ఆలోచన మనకి పట్టి పీడిస్తూ ఉంది. కులం అని. క్రిస్టియానిటీ అందుకేనండి ఇక్కడ ఏమంటాడంటే, ప్రభు ఏమంటాడంటే, కులాలకు మతాలకు, ఒక మాటలో చెప్పాలంటే దేశాలకు ప్రాంతాలకు గ్లోబలైజేషన్. అందుకే జీసస్ ఈజ్ ఏ గ్లోబల్ గాడ్. ఆయన నమ్మేవారు ఒక భారతదేశంలో కాదండి, ముస్లిం కంట్రీ అయిన పాకిస్తాన్లో కాదు సార్, లేకపోతే అరబిక్ కంట్రీస్ కాదండి, లేకపోతే గల్ఫ్ కంట్రీస్ కాదండి, లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ కాదండి. ప్రపంచంలో ఉన్న 196 దేశాలలో ఎందుకు జీసస్ క్రైస్ట్ని తెలుసుకుంటున్నారనంటే, ఆయన ఒక మెడిసిన్, కుటుంబ సమస్యలకు ఒక మెడిసిన్, కుటుంబంలో సమాధానానికి ఒక మెడిసిన్ ఆయన. అందువల్లనే ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, మేము పుట్టుక క్రైస్తవం కాదు కదండి. ఫస్ట్ నాన్నగారికి తెలియదు, నాన్నగారు ఎన్నోసార్లు టెంపుల్కి వెళ్ళేవాళ్ళు, ఎన్నోసార్లు తిరుపతికి వెళ్ళి మొక్కుబళ్ళు చేసుకునేవారు. తర్వాత మా కుల దైవాలు ఉండేవి, ఆ కుల దైవాలకు జాతరలు ఉండేవి, ఆ జాతరలలో ఎన్నో చేసేవారు, తాగి బలులు ఇచ్చేవారు, ఎన్నో చేసిన చేతులు ఆయన. కానీ వీటల్లో ఏముందనంటే, ఆ దైవానికి మొక్కండి, ఆ దైవానికి మీరు ఏదో చెయ్యండి అనేది ఉంది, కానీ నీ లైఫ్ ఇలా ఉండాలి అనేటువంటి ఒక వే ఆఫ్ టాక్ అనేది నాన్నగారికి తెలియలేదు, చూపలేదు ఎవరు. నరేంద్ర గారు, ఇప్పుడు ఇంకొక సూటి ప్రశ్న, చెప్పండి. అది మీకు నచ్చుదో నచ్చకపోదో, కానీ మళ్ళీ ఇది కాంట్రవర్సీ అవుదాం అనుకుంటారేమో, కానీ ఇప్పుడు మీరు అన్నట్లు క్రైస్తవం పెరుగుతుంది, శాఖోపశాఖలుగా పెరుగుతున్నారు. మీరు అన్నట్టు మనశ్శాంతి కోసం చాలామంది కన్వర్ట్ అవుతా ఉన్నారు. నేను చూసిన చర్చిలో కూడా చౌదరీస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు, అన్ని కులాలు క్రైస్తవంలోకి వస్తూ ఉన్నారు, స్వాంతను పొందుతున్నారు. అయితే దీన్ని ఈ మధ్య చాలామంది ఒక వ్యాపారంగా మారుస్తూ ఉన్నారు. పాస్టర్లకి బౌన్సర్లు ఏంటండి, దేవుడు సేవకుడికి బౌన్సర్లు ఏంటి, గన్మెన్లు ఏంటి, అది ఎంతవరకు సమంజసం? చాలా వ్యాపారాత్మకంగా జరుగుతుంది. అది బయటి ప్రపంచానికి కూడా వస్తుంది. ఎక్కువ చందా ఇస్తే ఎక్కువ నాతో ఫోటో దిగచ్చు, మీరు ₹1,00,000 ఇస్తే ఇది అంటే డ్రా తీస్తే ఈ కారు ఇస్తాము, ఇటువంటి విపరీత ధోరణి. అంటే ఇది వ్యాపారం అనాలా, ఆధ్యాత్మికం అనాలా? ఖచ్చితంగా అందులో 2 కోణాలు ఆలోచించాలి సార్. ఒకటోది ఏంటంటే, కొందరు భారతదేశంలో ఉన్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు ఒకటండి, ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్,
ఎమ్మెల్యే గారు ప్రజల మనిషి, ఆయన ఒక సీఎం ఉన్నాడు, ఆయన ప్రజాసేవకుడు. వాస్తవంగా ఆయనకి గన్మ్యాన్స్ ఉంటారు, చాలా పెద్ద సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే తను ఒక వర్గంలో ఉన్నాడు, ఒక వర్గం అంతా అతనికి అపోజిషన్ అయింది, కాబట్టి తనకి సెక్యూరిటీ ఉంటుంది. ఈ పెద్ద సేవకుల్లో కొంతమంది నిస్వార్థంగా చేస్తున్న వారికి స్వచ్ఛందంగానే ప్రజలు వారికి సపోర్ట్గా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారంటే భారతదేశంలో ఎగ్జాంపుల్ అతను వెళ్ళి పరిచర్య చేస్తున్నారు, ఏదో ఒక దాడి జరగటం, ఇట్లా కొంతమంది అది కొంతమంది నుంచి వస్తుంది, అది ఇతరుల నుంచి వస్తుంది, అది ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క క్యాపబిలిటీ చూయించుకోవటానికి, కెపాసిటీ చూయించుకోవటానికి, దాన్నే నేను అంటున్నాను. ఇది 100% బైబిల్కు నచ్చదండి, వ్యతిరేకమైంది అది. జీసస్ క్రైస్ట్కి సెక్యూరిటీ ఎవరు లేరు సార్. ఎందుకంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆత్మ పరలోకానికి చేరాలి. శరీరం అనేది ఎవరు చంపినా ఏమవుతుంది? ఇప్పుడు ఎవరికైనా చావు వస్తుంది సార్, ఎటు నుంచి అయినా వస్తుంది. కానీ ఎందుకు భయపడాలి? ఆత్మను చంపువానికి భయపడండి కానీ శరీరమును చంపువానికి భయపడొద్దు అన్నాడు ఆయన. అంటే శరీరము ఒకరు గాయపరిచినా చనిపోద్ది, లేకపోతే ఇంకొకరు ఏది చేసినా చనిపోద్ది, లేదా హార్ట్ స్ట్రోక్ వచ్చినా చనిపోతాం మనం. అది ఏ సమయము, నరుని ఆయుష్ గురించి భగవంతుడు అదే చెప్పారు. బైబిల్ కూడా ఏ క్షణము ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు. కాబట్టి ఒకటి నిజం, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మీకు ఒక స్వర్గలోకం ఉంది, పరలోకం ఉంది. ఆ లోకానికి చేరే ఒక జీవన విధానాన్ని భూమి మీద కనుగొనండి. కనుగొన్నమన్నటువంటి ప్రక్రియలో దానికి భయపడతాడు కానీ క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు ఇక్కడ ఎవరో చంపేస్తారు, ఇక్కడ ఏదో చేసేస్తారని భయపడరు. ఈరోజు కూడా చెబుతున్నాను, మరణం అంటే మాకు భయం ఉండదండి. ఎవరో ఏదో చేసేస్తారు, ఎవరో ఏదో చంపేస్తారు. యాక్చువల్గా వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి దాడులు చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, క్రైస్తవ్యం ఆగిపోద్ది, కూకటి వేళ్లతో పీకలించేస్తాను. ఒక వ్యక్తి అన్నారండి, ఆయన ఇక ప్రతి చర్చిని నా జీవిత ఆశయము ఈ భారతదేశంలో చర్చి ఉండకూడదు, ఒక పాస్టర్ ఉండకూడదు, వాళ్ళందరినీ వైరస్ లాగా పట్టారు, వాళ్ళని నేను చంపేసేదాకా అదే నా జీవిత తీర్మానం అని ఒక వ్యక్తి ప్రకటించారు. ఇప్పుడు అసలు క్రైస్తవ్యం అనేది చావుతోనే పుట్టిందండి. ప్రభు మరణము పునరుద్ధారంగా మారింది. ప్రభు శిష్యులు తలలు తీయించుకున్నారు వాళ్ళు. ఎందుకంటే నాయన ఈ జీవితం కాదమ్మా, చంపితే నా శరీరాన్ని చంపుతావేమో, నా ఆత్మను చంపలేవు. ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి, దానికి ఒక మార్గం ఉంది, దానికి ఒక ప్రక్రియ ఉంది. ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే చదివి వెళ్ళాలి, కాఫీలు కొట్టి కాదు నాన్న. అంతే కదా సార్. కాదు, బైబిల్ పరిపూర్ణంగా చదివి దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మామూలు గుడిసెల్లోనో ఏడో చెప్తా ఉన్నారు. ఎస్, అంటే నేను అందరిని అంటలేదు, బైబిల్ని వ్యాపారాత్మకంగా 4 వాక్యాలు చేసి కొంతమందికి అది వాయిస్ బ్రైట్గా ఉండటం వల్ల కొంతమందిని ఆకర్షించే శక్తి వాళ్ళకు ఉంటుంది. బైబిల్ కంటే వ్యక్తిగత ప్రచారమే ఎక్కువ కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ 2 విషయాలు సార్, ప్రతి దాంట్లో 2 కోణాలు చూడాలి సార్. ఏంటంటే ఒక వ్యక్తి యూట్యూబ్ ముందుకు వచ్చి ఎదిగాడు, లేకుంటే ఒక పెద్ద స్థాయికి ఎదిగాడనంటే ఒక 30-40 సంవత్సరాల వాళ్ళ యొక్క పరిశ్రమ కూడా వెనకుంటుంది సార్. ఒక ధనవంతుని చూసి మనం అనుకుంటాం, ఏంటి ఇన్ని కోట్లు సంపాదించాడా, ఎంతమందిని కొల్లగొట్టాడు అంటాం మనం. కానీ తన వెనక కష్టాన్ని చూడడం కదా. అలాగే క్రిస్టియానిటీలో కూడా దేవుడు ఏమంటాడంటే బ్లెస్సింగ్స్ కొరకు మనం ముందుకు వెళ్ళి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే తెలియకుండానే మినిస్ట్రీని దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన బ్లెస్ చేస్తాడు, ఎదుగుతుంది. ఏదైనా అంతే సార్. నేను ఈ మధ్య ఒక పాస్టర్ అమ్మ అంటారు, పాస్టర్, ఓకే, ఆమె దశం భాగానికి పోతే నేరుగా నరకానికి పోతారు, చావండి ఒకే మాట అంది. సో అది బాగా వైరల్ అయింది. కొంతమంది దశం భాగం వేయకపోతే ఖచ్చితంగా మీరు కేవలం నేరుగా నరకంకి వెళ్తారని అంటుంటారు. అది ఎంతవరకు అది కరెక్ట్ చెప్పండి. అది లేదు సార్, అది లేదు. దశం భాగాలు ఇవ్వాలని కానీ చేయాలని కానీ లేదు. అదేంటంటే సార్, ఇప్పుడు దేవుడు విశ్వాసి తండ్రి కొడుకుల సంబంధం సార్. ఇప్పుడు మీరు డాడీ, మీ బాబున్నాడు, అరే నాన్న నాకు నెలకు 50 రూపాయలు ఇవ్వాలని అడగటం ఏంటి సార్ మీరు? అసలు తప్పు కదా, అది కదా, తప్పు. అడగడు కూడా. కానీ అడగలేదని చెప్పి డాడీకి ఇవ్వకుండా ఉంటాడా? గుర్తుపెట్టుకోండి. అదే నేను అంటే నా ఉద్దేశం, ఇది ఏం జరుగుతుందంటే పాత నిబంధన ప్రకారముగా ఒక సిస్టమేటిక్ ఉందండి. 12 గోత్రాలు ఉండేవి ఇశ్రాయేలీలవి. వారిలో ఒక గోత్రాన్ని సేవకులుగా దేవుడు నియమించుకున్నాడు. మిగతా వాళ్ళందరూ వర్క్ చేసుకోండి, వాళ్ళకి వర్క్ చేయరు, ఏ పని చేయరు. వాళ్ళ పని ఒకటే, మీకు ప్రేయర్ చేయటం, మీ బాగోగులు చూడటం, మీకు వాక్య సందేశం అందించటం.
ఇదే వాళ్ళ పని. మరి వారిని ఎవరు పోషించాలని అంటే మీరు సంపాదించిన సంపాదనలో వారికి మీరు కొంత ఇవ్వండి అని పాత నిబంధనలో ఒక లా పెట్టాడు ప్రభు. అది ఆటోమేటిక్గా పాస్టర్ మీద ప్రేమ ఆ వాక్యం Yes, ఖచ్చితంగా ఇస్తారండి. ఎస్ నేను మీరు ఈ విపరీత ధోరణులు కొత్త వస్తా ఉన్నాయి ఇటీవల. అవును అవును గతంలో పాస్టర్ గారు వస్తే లేచి నమస్కరించి అవును. పాస్టర్ గారు వాక్యం మీదే దేవుడి సేవలను బ్రతుకుతున్నారు, ఆయన ఎలా బతుకుతున్నారు, ఎలా బ్రతుకుతారు, ఆ కుటుంబం ఎలా బ్రతుకుతారని ఆలోచించేవాడు ఉంటారు, Yes, అండి. సంఘస్థులు ఉంటారు. ఖచ్చితంగా అవును. ఆ సంఘం బలపడుద్ది. అవును. కానీ ఇటువంటి ధోరణులు ఈ మధ్య వస్తా ఉన్నాయి. కారణం ఏంటంటే అండి ఇక్కడ కూడా అది ఏమైపోతుంది? క్రైస్తవం మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా మిగతా చూపిస్తుంది. సమాజం. కారణం ఏంటంటే అండి అతను అంత ఎదిగాడు, నేను ఎదగాలి, ఎదగాలంటే డబ్బులు కావాలంటే అడగాలి. ఇక్కడ ఏంటంటే ఎదగటానికి ప్యాషన్ లేదండి, ఓపిక లేదండి. ఈరోజు నేను ఇక్కడ ఒక చిన్న సేవకునిగా కూర్చున్నానంటే నాన్నగారి 40 సంవత్సరాల సేవా పరిచర్యలో దేవుడు పెట్టిన అనేక విధాలైనటువంటి పరీక్షల్లో సెలెక్ట్ అయ్యి కూర్చోవాలి. సేవకుని పోస్ట్ కూడా అంత ఈజీ కాదు సార్. ఏదో నిన్న నమ్మాడు ఈరోజు వచ్చారని వాళ్ళు నిలవరండి, వాళ్ళు నిలవలేరు. వాళ్ళ ద్వారానే క్రిస్టియానిటీ కూడా అన్యుల మధ్య అభాస్పాలవుతుంది. ఏమండి, మన దేశంలో అన్యులు చాలా మంచివారు సార్. వాళ్ళకున్నంత మంచి మనసు అండి ఏ దేశంలో కూడా ఉండదు. ఇక్కడ ఏమవుతుందనంటే కొంతమంది తెలుసో తెలియకో చేసిన చిన్న చిన్న కామెంట్స్కి, తెలుసో తెలియకో చేసిన ఆడిన దుర్భాషలకి అది క్రైస్తవ్యానికి అంతటికీ కూడా ఆపాదిస్తూ ఉంటారు. అందుకే ప్రతి చర్చిని మేము ఈరోజు జాగృతి చేస్తున్నాం. ఎలా జాగృతి చేస్తున్నామంటే అన్యులతో సత్సంబంధంగా మనం ఉండాలి. మనం ఉంది భారతదేశం, మనకు ఉన్నప్పటికీ కూడా అందరితో కలిసి జీవనం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కత్తి మీద సాము లాంటిది. నిజమది. అయితే వీళ్ళను జాగృతి చేస్తున్నప్పుడు కొందరికి తెలుసో తెలియక పూర్వ దినాల నుండి ఒక కట్టడిలో ఉండిపోయారు. ఎగ్జాంపుల్, అన్యుల దగ్గరికి మనం వెళ్ళకూడదు, వాళ్ళు ఏదైనా పెడితే తినకూడదు, లేకపోతే అది చేయకూడదు, ఇది చేయకూడదు. వీటిల్లో ఏమైపోయింది, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కేక్ పెడితే మేము తింటున్నాం కదా, మీరు పలహారం పెడితే తినరు కదా అని ఒక ప్రశ్న కూడా ఈ మధ్య చాలా మంది వస్తుంది. అయితే ఇక్కడ ప్రసాదం ఎందుకు తినరు? అవును, ఇక్కడ ఏంటంటే అందుకే మేము పెట్టే కేక్ అయినా ఇంకోటైనా దేవుని దగ్గర పెట్టింది అనేది ఉండదు సార్, న్యాచురల్ ఉంటుంది. ఎందుకంటే క్రిస్టియానిటీ విగ్రహారాధన కాదు. నిజమైన క్రిస్టియానిటీ ఏంటంటే భగవంతుడు సృష్టికర్త కనిపించడు, అతన్ని ఆత్మతో సత్యంతోనే ఆరాధన చేయాలి. ఈవెన్ సిలువ వేసుకోవడం కూడా విగ్రహారాధన. అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఈ మధ్య చాలా మంది సిలువ వేసుకొని పెద్ద సిలువలు వేసుకొని అది విగ్రహారాధన. ఇక్కడ ఏంటంటే అన్య సమాజం దగ్గరికి వెళ్ళినప్పుడు వారు విగ్రహాలకు అర్పితం చేసింది తెచ్చినప్పుడు తినవద్దు అనే భావన ఎందుకు వచ్చినదంటే ఎంతోమంది 40 రోజులు 50 రోజులు వారి దీక్షలో ఉన్నారు సార్. దీక్షలో ఉన్నప్పుడు ఇంట్లో ఉండమంటే వారు ఉంటారా అండి? ఉండరు కదా. అయ్యా నువ్వు మా ఇంట్లో ఉండు, నీకు అన్నీ చేస్తామంటే ఉండరు వాళ్ళు. ఎందుకు ఉండరు? దీక్షలో ఉన్నారు. అలాగే నాన్న నేను మీకు ఈరోజు బిర్యానీ చేసి పెడతాను, మిమ్మల్ని ప్రేమతో రమ్మంటున్నాం కదా రండి అంటే వాళ్ళు రారు. ఎందుకు? వారు 40 రోజులు దీక్షలో ఉంటారు. అలాగే క్రిస్టియానిటీ కూడా లైఫ్ టైం దీక్ష. వాళ్ళకి 40 రోజులకి అయిపోద్ది సార్, తర్వాత వాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు. కానీ జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారంటే, నాన్న మీరు నన్ను నమ్ముకున్నారు కదా, పాపం జోలి వెళ్ళకూడదు, ఇష్టానుసారమైన కోరికలు ఉండకూడదు, ఎలా అంటే అలా ఉండకూడదు, మీరు టెస్ట్ మనీ కాపాడుకోవాలి. రెండవది విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన అంటే ఈవెన్ నా సెల్ ఫోను నా దేవుడు అనుకోవడం కూడా విగ్రహారాధనే. ఒక విగ్రహము ఎప్పుడు మనిషికి అవుతుంది అని అంటే దానిని ఇంకా నాది అనుకోవటమే. భార్యను ఎక్కువగా ప్రేమించిన విగ్రహారాధనే బైబిల్ ప్రకారంగా. ఎందుకంటే అది నాది, ఇక నాకే ఉంది, నాది అని భగవంతుని కన్నా లోకములో వస్తువునైనా వాహనాన్నైనా భగవంతుడు సృష్టించిన సృష్టినైనా భగవంతుని కన్నా ఎక్కువ ఆరాధించడం విగ్రహ ఆరాధన అని బైబిల్ సిద్ధాంతం. ఎవరి మతంలో ఎవరికి ఎలా ఉన్నా కూడా బిబ్లికల్ నాలెడ్జ్ మనకు అది చెప్తుంది. అందువల్ల ఏంటంటే మేము లైఫ్ టైం దీక్షలో ఉన్నాం. లైఫ్ టైం దీక్షలో ఉన్నప్పుడు వారు దానిని మాకు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వారిలో ప్రేమ ఉంది, తీసుకున్నానా అని అంటున్నారు. కానీ మేము దీక్షలో ఉన్నాం. అదే మేమేమంటున్నామంటే మీ ఇంటికి పిలిచి నాకు భోజనం పెట్టండి, జనరల్గా వస్తాను, ఇంటికి పిలిచి భోజనం పెట్టండి, ఇదిగో రండి మీరు మాకు స్నేహితులు రండి, మేము వస్తాం, దానికి వస్తాం. అంటే ఇప్పుడు ఒక కట్టడిలో ఉన్నప్పుడు సార్ ఆ కట్టడి లా ఫార్ములా ప్రకారంగా దాని ప్రకారం వెళ్తాం. అది బైబిల్ వాటిని బద్దలు కొట్టకుండా ఎవరి మార్గాల్లో వాళ్ళు ఉండటమే ఉత్తమం. ఎందుకంటే వాటిని కదిలించుకొని అనవసరంగా మళ్ళీ డిస్టర్బెన్స్ కాదు. సార్ ఇప్పుడు ఇంకొక ప్రశ్న,
కొబ్బరి నూనె వీటి విషయం ఏంటి సార్? కొబ్బరి నూనెతోటి స్వస్థత అనేది కొత్తగా వింటున్నాను. జనరల్గా బైబిల్లో ఏముందంటే సార్, మీలో ఎవరైనా రోగిగా ఉంటే సంఘంలోకి వచ్చినప్పుడు ప్రార్థించిన తైలాన్ని వారికి అప్లై చేయటం వల్ల వారు విశ్వాసముతో క్యూర్ అవుతారు, విశ్వాసముతో వారు బాగుపడతారు. విశ్వాసం అంతే. ఇక్కడ ఒకటి సార్, వ్యాపారం కానంతసేపు అంతా మంచిదే సార్. వ్యాపారం కాదు, కొన్ని చర్చిల దగ్గర కొబ్బరి నూనె కూడా అమ్ముతారు. అదే చూస్తున్నాను కదా, అది ఒక బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు బాగోలేకపోతే చర్చికి వచ్చాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, చాలా మసీదుల్లో, చాలా గుడుల్లో అంత అంతరం వేయించుకుంటే నాకు దయ్యం పోయిందని అంటున్నారు. అంతరం వల్ల ఎలా పోద్ది జనరల్గా సార్? హ్యూమన్ సైకాలజీ బీయింగ్ ఫెయిత్, నమ్మకమే. బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, బిలీవ్ మీ, నువ్వు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తావు. నేను కారు కొనగలను, నేను ఉన్నత స్థితికి చేరగలను, నేను గొప్ప చదువు చదవగలనని నమ్మితే వెళ్తాడు. నమ్మకపోతే నా వల్ల కాదు అనుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఖచ్చితంగా సార్, బిలీఫ్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది. దేవుడు కూడా కొన్నిటిని ఎందుకు పెడతాడంటే నమ్మాలి. నమ్మటానికి నీకు చిన్న సూచన, ఒకసారి డాక్టర్ గారు అస్తవాసి అంటారండి, బాగలేదు అని పెళ్తే డమ్మీ టాబ్లెట్ ఇస్తాడు ఆయన. ఏ మెడిసిన్ ఉండదు, తెలిసి దగ్గరికి ఏం లేదు, మానసిక రోగం. ఆ డమ్మీ టాబ్లెట్ తగ్గింది అంటాడు. ఎలా తగ్గిద్ది డమ్మీ టాబ్లెట్ కి? కేవలం సెల్ఫ్. క్రిస్టియానిటీలో కూడా ఏ బిలీఫ్ అయినా సార్ ఫెయిత్ లేకుండా తగ్గదు. ఫెయిత్ ఇంపార్టెంట్. ఇప్పుడు సైకాలజిస్టులు చెబుతున్నది కూడా అదే. ఉదాహరణ, క్యాన్సర్ వచ్చిన 10 మంది రోగుల్ని ఒకసారి నేను చదివాను. 5గురిని ఒక చోట పెట్టి 5గురికి చెప్పారు, మీరు త్వరలో చనిపోతున్నారు క్యాన్సర్ అని. అన్నట్టు చనిపోయారు వాళ్ళు. మరొక 5గురికి చెప్పారు, మీలో ఏమీ లేదు, మీరు టాబ్లెట్లు వాడుకోండి, హ్యాపీగా తినండి, ఉండండి. 10 ఏళ్ళు బ్రతికారు. ఈవెన్ మనిషికి భయం చంపేస్తుంది, మనిషికి ఆశ బ్రతికిస్తుంది. ఆ ఆశ నమ్మకం. ఆ నమ్మకాన్ని బ్రతికించేది మీలాంటి పాస్టర్లు. ఇంక డాక్టర్స్ ఏంటంటే, నీకేం లేదు, టాబ్లెట్ వాడు, చక్కగా తిను అంటే అది ఆటోమేటిక్గా అతనికి కాన్ఫిడెంట్ పెంచుతుంది. 100% సార్. గతంలో ఎయిడ్స్ వచ్చిందంటే ఇక చచ్చిపోయాడు, ఇక 2-3 రోజులు చచ్చిపోతాడు. ఇప్పుడు వాళ్ళే ఎక్కువ కాలం బతుకుతున్నారు. 100%. ఏఆర్టీ సెంటర్ అని ఉంది, అక్కడ రెగ్యులర్ గా వస్తారు, టాబ్లెట్లు తీసుకుంటారు, వాళ్ళకి పెన్షన్ ఏదో ఇస్తారు ఎయిడ్స్ పేషెంట్కి. మీరు తినటమే పని, మీకు ఏం వద్దు అంటే అది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఎయిడ్స్ పేషెంట్ పెద్దగా చనిపోయి, అంతకుముందు ఎక్కువ చావులు ఉండేవి, భయపడేవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిడ్స్ వచ్చిందా అంటే ఇక భయపడిపోతారు. అట్లనే కాన్ఫిడెంట్ మనిషిలోని మార్పుకి మీలాంటి వాళ్ళు చెప్పటం వల్ల అది జనరల్గా సార్, వీళ్ళు కొబ్బరి నూనె అమ్ముతున్నారు, అవి అమ్ముతున్నారు, వ్యాపారం చేసేవాళ్ళు చేస్తున్నారు సార్. కానీ చర్చెస్కి, కౌన్సిలింగ్స్కి కొన్ని 100 మంది వస్తున్నారు సార్. ఆ కులం అని లేదు, ఈ మతం అని లేదు, ఆ ప్రాంతం. ఎందుకంటే ఈవెన్ గ్లోబలైజేషన్ అయిన తర్వాత 20th సెంచరీలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాతే కాదు, 2020లోకి వచ్చిన తర్వాత, 19th సెంచరీ దాటి వచ్చిన తర్వాత సమస్యలు పెరిగాయండి. కుటుంబ సమస్యలు, ఉన్నదాంతో తృప్తి పొందేటువంటి మనసు లేక ఆర్థిక సమస్యలు, అంటే రకరకాల సమస్యలు. అంటే ఈరోజు డబ్బులున్నాయో లేవో కానీ జబ్బులున్నాయి సార్, జబ్బులున్నాయి. కుటుంబంలో కొత్త హాస్పిటల్ కడుతున్నారు. ఎస్, ఒంగోలులో ఇలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు వారికి ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, శరీరానికి వచ్చిన ఏ రోగం నయం అవ్వాలన్నా మెంటల్గా స్థిరపడాలి. సైకలాజికల్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అదే సేవకులకు కూడా చెబుతాను, నాన్న మీరు కొబ్బరి నూనెలో లేకపోతే పైన కనిపించేటువంటి ఈ చిన్నవి ఇవి అవసరం లేదు. మీరు ఫెయిత్తో వారికి మీరు ప్రేయర్ చేస్తే, వారికి చెప్పవలసి చెప్తే వారు మంచి ఆ యొక్క గ్రోత్ పొందుకుంటారు. మీరు ముందు డెవలప్ అవ్వండి. మీరు ఇప్పుడు సేవకులకు కూడా ఏమైపోయారంటే సార్, ఇది ఈ చర్చి మాది, ఈ చర్చిలో నేను పాస్టర్గా ఉంటాను అంటాడే కానీ బిబిలికల్ నాలెడ్జ్ ఉండదు. దానికి కొన్ని టీములు కూడా పనిచేస్తున్నాయి. ఈ చర్చికి వస్తే బాగుంటుంది, ఈ చర్చికి వస్తుంది, వీళ్ళు లాబింగ్ కూడా పెట్టుకుంటున్నారని తెలుస్తుంది. ఎంతవరకు నిజం? అది ఎవరి మినిస్ట్రీని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి, ఎవరు స్కూళ్ళు ప్రమోట్ చేసుకున్నట్లు ఇది చేసుకుంటున్న పరిస్థితి సార్ చేసుకోవడం. ఎందుకనంటే చర్చెస్లో కాంపిటేటివ్ పెరిగింది, వారు అలాగే వెళ్ళిపోతున్నారు కొంతమంది. కానీ ఏ చర్చికి వెళ్ళినా వారు బాగుండాలి అనేటువంటి ఆ యొక్క చక్కని భావం కలిగిన వారు తగ్గిపోతున్నారు. మా వ్యూవర్స్కి ఓహో క్రిస్టియానిటీ ఇదా,
ఇలా ఉంటుందా అంటే తెలియని వాడి పరిస్థితి, తెలిసిన వాడి సంగతి ఓకే, తెలియని వాడి పరిస్థితి కొన్ని అపోహలని పటాపంచలు చేయాలి. క్రిస్టియానిటీ అంటే ఇదేను అనేది నెగిటివ్ థాట్ అనేది ఉండకూడదన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు మీతోటి పాడ్కాస్ట్ పెట్టింది కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీరు అన్నట్టుగా నేను ప్రకాశం జిల్లాలో 1500 గ్రామాలు తిరిగాను సార్. ఈ రోజుకి నిస్వార్థంగా ఉన్నదాంతో తృప్తి పొందుతూ 10 మందికి సేవ చేసుకుంటున్న సేవకులు కోకోలలో ఉన్నారండి. వారి సేవా సాక్ష్యాలను చూడగలిగితే మేము రోల్ మోడల్ తీసుకుంటామండి. ఎగ్జాంపుల్ నా లైఫ్లో కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలండి. నా మిస్సెస్కి 6 సర్జరీస్ అండి, భయంకరమైన వ్యాధి, భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో దేవుడు సేవ్ చేసినప్పుడు కొన్ని అప్పులు అయిపోయానండి. కానీ ఒకటే బిలీఫ్తో భగవంతుడు నాకు ఇచ్చిన పని అండి ఇది. ఈ సేవ అంటే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో చేసే వాళ్ళకి అంతే, స్టేట్ గవర్నమెంట్లో చేసే వాళ్ళకి ఆ గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది, శాలరీ ఇస్తుంది, లేదా సెంట్రల్ వాళ్ళకి వాళ్ళు శాలరీ ఇస్తారు. ఒక పాస్టర్ పోస్ట్లో ఎవరు పోషించాలంటే భగవంతుడేనండి. భగవంతుడే పోషిస్తాడు బిలీఫ్ మీద ఉంటే. మనం అడగవలసిన పనిలే. ఈరోజు యాక్చువల్గా నేను చేస్తున్న సంఘంలో మీకు ఎంత జీతం కావాలండి అని అన్నారండి. నేను జీతగాని కాదు, కుమారుణ్ణి అన్నాను. ఎందుకన్నానంటే నా దేవుడు పోషిస్తాడు, నేనే మీకు నాకు కలిగింది ఇచ్చి మీ సంఘంలోనే పరిచర్య చేస్తాను. అదే సంఘం నన్ను ఈరోజు హ్యాపీగా చూస్తుంది. ఎందుకంటే నేను ధనం కోసం వెళ్ళలేదు, వారి జీవితాలు మార్చడానికి వెళ్ళానని వారు కనుగొన్నప్పుడు తెలియకుండానే వారే నాకు ఆహారం తెస్తున్నారు, తెలియకుండానే నా బిడ్డలకు అవసరతలు తీరుస్తున్నారు. దాంట్లో ప్రేమ ఉంటుంది. ఎస్ 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 ఇది బాధ్యతగా పాస్టర్కి ఇవ్వాలని ప్రేమతోనే ఏదైనా సంఘం ఏదైనా ప్రేమతోనే ఇస్తుంది, బలవంతంగా ఎవరు ఇవ్వరు. నేను చూసిన దాంట్లో అది 100% సార్. ఎందుకంటే ఈరోజు సేవలో కూడా అందుకే నేను అంటాను, సేవకులకు కూడా ఈ టైంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సేవకులు కూడా అప్డేట్ అవ్వాలి సార్. ఎలా అప్డేట్ అవ్వాలి? పాజిటివ్గా, ఖచ్చితంగా 100%. ఎలా ఉండాలనంటే అసలు సేవ మీదే పడి బ్రతుకుతున్నారనేది ఉండకూడదు సార్. ఎందుకంటే ఈరోజు ఇంత టెక్నాలజీ ఉంది, మనిషి బ్రతకాలనుకుంటే కావలసినన్ని మార్గాలు ఉన్నాయి. నువ్వు నాలెడ్జ్ పెంచుకోకుండా 30 మందితో సంఘాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఇవ్వట్లేదు నేను ఎలా బ్రతకాలనుకుంటే ఎలా సార్? కాదు కదా. నువ్వు డెవలప్ చేసుకో. ఒకవేళ నీకు అదే పని ఉంది పరిచర్య, నువ్వు ఇంకో పని చేయి. బైబిల్లో రోల్ మోడల్ ఉన్నారు సార్, నేను రోల్ మోడల్ తీసుకుంటాను. నాన్నగారు రక్షణ పొందాక ఆ పేరు పెట్టుకున్నారు పాలని. ఎందుకు పెట్టుకున్నారంటే ఆయన ఒక రోల్ మోడల్. ఎలా అంటే తను డేరాలు గుట్టి తను ప్రయాణాల ఖర్చులకు తీసుకుని వెళ్ళాడట. అలాగే చాలామంది చేతి పనులు చేసుకొని ఆ పనిని ఆ డబ్బులు తీసుకొని వెళ్ళేవారు ఇంకో గ్రామానికి ఇంకో గ్రామానికి. ఎవరో ఇవ్వలేదని ఆగేవారు కాదు సార్ వాళ్ళు. ఈరోజు వీళ్ళేంటి, కారు ఉందా నాకు 10,000 ఇస్తారా, 50,000 ఇస్తారా అంటే ఈవెన్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఎదిగిన వారు. ఇక చిన్న స్థాయిలో ఉన్నవారు ఏమనుకుంటున్నారంటే యూట్యూబ్ ద్వారా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును సార్, అవును. సంఘం ద్వారా సంఘం కాదు, యూట్యూబ్ ద్వారా ఎదిగిన వారు, వాక్యాలు కొన్ని పుక్కటి పురాణ అంటారు. ఎదిగిన వారేమో స్థాయి వెళ్ళిపోయి మర్చిపోతున్నారు సార్. ఎదగలేని వాళ్ళేమో అయ్యా మాకేముంది అని ఈరోజు కొన్ని సందర్భాల్లో అక్కడిక్కడ అవి ఇస్తున్నారు అని కానీ వీళ్ళు వెళ్ళి ఆ క్యూలో నిలబడి వాళ్ళు అవన్నీ నాకు చాలా బాధగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే మాకు ఇప్పుడు దేవుడు జీతం ఇవ్వకపోవచ్చు, కానీ మాది యూనివర్సల్ గవర్నమెంట్. ఐఆమ్ ఏ ఎంప్లాయ్ ఇన్ ద యూనివర్సల్ గవర్నమెంట్. ప్రకృతిని సృష్టించిన భగవంతుని దగ్గర నేను ఒక ఎంప్లాయీగా చేస్తున్నాను. దట్ ఈజ్ ఏ పాస్టర్ పోస్ట్. మాకు ఇచ్చేయంటారా? ఇక్కడ కొన్ని పరీక్షలు ఉండొచ్చు, ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ భగవంతుడు తర్వాత తరానికి లేదా తర్వాత మా బిడ్డలకు సుసంపన్నమైనటువంటి ఆ యొక్క వనరులు సమకూరుస్తాడండి. ఎగ్జాంపుల్ నేనే. నా తండ్రి నిస్వార్థంగా చేసుకుంటూ వచ్చాడు, మాకు అదే విలువలు నేర్పించాడు. ఎవరిని ఆశించకు, ఎవరి దగ్గర చేయి చాపకు, ఎవరిని దేహి అనకు. నీ అవసరతలు ఉందా, నీ మోకాళ్ళే ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ఎలా వస్తుంది నాన్న అని అడిగేవాడిని చిన్నప్పుడు. భగవంతుడి శక్తి అక్కడే ఉంది నాన్న అనేవాడు. నీ మోకాళ్ళు ఇక్కడ ఎప్పుడైతే వేస్తావో మరొక మదిలో ఆయన ప్రేరేపిస్తాడు. ఈవెన్ సార్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 15 లక్షల అప్పులతో ఒంగోలు వచ్చాను. అనారోగ్యంతో ఉన్న భార్య, 2 చిన్న బిడ్డలు. ఎలా సర్వ్ అవ్వాలి, ఎలా చేయాలి? సేవ. ఇక్కడ సంఘం లేదు, ఏమీ లేవు. పెద్ద ప్రశ్న. ఎందుకు ప్రభు నన్ను ఇక్కడికి వెళ్ళమన్నావు? ఎందుకంటే అక్కడ నాన్న పరిచర్య చేస్తున్నారు. నేను అనుకున్నాను డాడీ చేస్తున్నదే నేను చేసేసుకోవచ్చు కదా, ఇబ్బంది ఏంది అనుకున్నాను. ప్రభు ఒకరోజు అన్నారు ఆయనకు స్వరం ద్వారా,
నీ తండ్రి కట్టిన దాని మీద నువ్వు సేవ చేయకూడదు, నీకంటూ వెళ్ళి నువ్వు పరిచర్య చేయమన్నారు. ఎస్. కట్టుబట్టలతో బిడ్డలను తీసుకుని భార్యను తీసుకుని వచ్చేసాను. అన్ని పరిస్థితులు ఉన్న ఈరోజు నన్ను ప్రభువు విడిచిపెట్టలేదు సార్. ఈరోజు దేవుడు తలగానే ఉంచాడు. అలా ఉన్నానని నేనేం మోసం చేయలేదే. ఈ రోజుకి ప్రకాశం జిల్లాలో 20 ఏళ్ళ నుంచి పరిచర్య చేస్తున్నా. డాక్టర్ నరేంద్ర కుమార్ గారు రావడానికి ఇంత డిమాండ్ చేశాడని కానీ, ఏది మెసేజ్ చెప్పడానికి, లేదా పలానా వాళ్ళని ఇచ్చేశారని కానీ, లేకపోతే పలానా వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకున్నాడని కానీ, నాన్నగారు ఏంటంటే మనుషుల దగ్గర నుండి సంపాదించుకోవడం కాదు, భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు అన్నదే నేర్పించాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బాగా క్రిస్టియానిటీ, ముస్లిం, హిందువుల మధ్య బాగా వైషమ్యాలు, అంటే ఇది సంఘాలు కాదు, కొంతమంది చేస్తున్న ప్రచారం, ఇది ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, దీన్ని ఏ విధంగా మీరు అధిగమిస్తారు? ఇక్కడ ఒకటే సార్, ఇక్కడ ఎప్పుడూ కూడా నాది అనుకున్నప్పుడు భార్య దూరం అవుతుంది, బిడ్డలు దూరం అవుతారు సార్. మేము అనుకున్నప్పుడు కుటుంబం దగ్గర అవుతుంది సార్. అలాగే భారతదేశం అనే కుటుంబంగా ఉన్న మనం గ్లోబలైజేషన్ కుటుంబంలోకి రావాలి. ఎందుకంటే ఇక్కడ సర్వమత సమ్మేళనంగా భారతదేశం ఉంది సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన గొప్ప రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారంగా ఎవరి మతాన్ని వాళ్ళం స్వీకరించవచ్చు, ప్రకటన చేయవచ్చు, కానీ పరమత దోషణ ఉండకూడదు. నేను నా జీవితాన్ని మార్చాడు సార్, నా తండ్రిని మార్చాను సార్, మా లైఫ్ మారింది సార్. ఈరోజు నా కాడ ఆస్తులు ఉండకపోవచ్చు, నా తండ్రి దగ్గర ఆస్తులు ఉండకపోవచ్చు, కానీ ఆత్మ సంతృప్తి ఉంది, ఉన్న దాంట్లో సంతృప్తి సార్. అది మా ఓన్ సార్. అంటే ఎవరో చెప్పి ఎవరో మాకేదో ఇచ్చి అనుకుంటారు, బియ్యాలు ఇచ్చారు, కందిపప్పు ఇచ్చారు సార్. ఈరోజు ఒక వ్యక్తిని చాక్లెట్ మార్పించడానికి అంటున్నారే, కన్వర్ట్ చేస్తున్నారని, నీ బిడ్డను చాక్లెట్ మార్పించి చూపించు, సమస్య లేదు, అది బై ప్రాక్టికల్గా కూడా అనుభవిస్తున్నది కూడా. నీ బిడ్డను అన్నం తినేటప్పుడు మొబైల్ ఇవ్వకుండా తినిపించు, నీకు కుదిరితే. చాలా కుటుంబాల్లో అదే జరుగుతుంది కదా. ఇప్పుడు నేను సినిమాకి వెళ్తే చిన్నపిల్లలు ఇంటి దగ్గర పెట్టి వెళ్ళలేని వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్తున్నారు, వాళ్ళకి సెల్ ఫోన్లు ఇస్తున్నారు, వాళ్ళు ఆ పని చూస్తుంటారు, సినిమా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఇంటి పని వంట పని చేస్తుంటారు, పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తారు, వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న బిడ్డనే నువ్వు కన్వర్ట్ చేయలేకపోతే మొబైల్ నుండి, ఒక పాస్టర్ ఒక వ్యక్తిని మతంలోని కన్వర్ట్ చేస్తాడు అనుకోవటం నీ అవివేకం. ఏదైనా ఇప్పుడు గుర్రాన్ని అంతవరకే అక్కడ దాకా తీసుకెళ్ళం, తాగకూడదా దాని విచక్షణ, దానికి దక్కైతే తాగుద్ది, దీన్ని కష్టం ఉంటే కన్వర్ట్ అవుతాడు. ఈ మతంలో దీని మతం అనరు అనుకుంటాను, బహుశా మార్గం అంటారు. ఈ మార్గంలో నేను వెళ్ళాలనుకుంటే వెళ్తాడు, బలవంతంగా నెట్టగలిగితే ఎదురుదాడి జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుతుంది కదా. ఎట్లా అంటే క్రిస్టియన్ పని చేసుకుంటున్నారు, హిందువులు పని చేసుకుంటున్నారు, ముస్లిం, కానీ కొంతమంది వీటిని వ్యాపారంగా మార్చుకొని ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్నారు అనేది ఖచ్చితంగా అర్థమవుతాం. జరుగుతున్నది కూడా సార్. నేను మీ ఛానల్ ద్వారా నేను చెప్పగలిగింది కూడా ఏంటంటే, ఫస్ట్ మైండ్ సెట్ మారాలి. హైందవుడైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, భారతదేశంలో ఉన్న వాళ్ళం సహోదరులం సార్. ఎవరు స్వేచ్ఛను వారు హరించకుండా వారి స్వేచ్ఛలో వాళ్ళు ఉండాలి, వారిది వారు ప్రకటించుకోవాలి, వారిది వారు చేసుకోవాలి. రెండవది, జరుగుతున్నప్పుడు మీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అనే సంకుచిత స్వభావం ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఇది ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. ఎలా అవుతుందంటే, తన ఇష్టం వచ్చి తను స్వీకరించినప్పుడు తనను ఆ విధానంలో ఉంచడం ద్వారా మనకు గౌరవం పెరుగుతుంది. ఎగ్జాంపుల్, అమెరికా దేశం ఉంది, ఈరోజు మన గుడులు లేవా? ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా అనేక ప్రాంతాలలో పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టుకొని పూజిస్తున్నారు, పెద్ద పెద్ద భజనలు చేస్తున్నారు. అసలు అమెరికాలో అమెరికా అధ్యక్ష పదవిని నిర్దేశించే స్థాయిలో ఇండియన్స్ ఉన్నారు, హిందువులు ఎక్కువ ఉన్నారు. సో అక్కడ ఈ సమస్య లేదు కదా, అమెరికాలో సమస్యలు ఎక్కడా లేవు, ఇది మన భారతదేశంలోనే ఉంది. సో పాస్టర్ గారు, ఈరోజు చాలా అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం, ముఖ్యంగా మత మార్పిడి గురించి. ఎవరైనా వారి సొంతగా పెయిన్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ మార్గం నాకు ప్రశాంతతనిచ్చిద్ది అన్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తారు, దాన్ని ఎవరు కాదనలేం కూడా. ఈ దేశంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే
ఎవరి మతాన్ని వాళ్ళు ప్రశాంతంగా ఎవరు పెళ్ళి. నిన్న క్రిస్మస్ జరిగిందండి, సెమీ క్రిస్మస్ దాదాపు 15 రోజులుగా అన్ని హిందువులందరూ పాల్గొన్నారు. హిందువులందరూ. అవునండి. ఇప్పుడు రేపొద్దు సంక్రాంతి మనం కూడా, మీ క్రిస్టియన్స్ కూడా చక్కగా పిలుస్తారు, భోజనాలు పిలుస్తారు. అలాగే ముస్లిమ్స్ కూడా వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు. ఎటు వచ్చి మధ్యవర్తిగా వీటిని వ్యాపారం చేసుకునే వాళ్ళు, కొంచెం దీన్ని రెచ్చగొట్టి ఉపాధి పొందాలనుకున్న వాళ్ళ సమస్య వల్ల ఇట్లా వస్తుంది. సో అనేక అంశాలు ఈరోజు మన శరత్ టాక్ షోలో పాడ్కాస్ట్లో మీరు వివరించడం జరుగుతుంది. అవకాశం ఉంటే ఇంకొక మంచి సబ్జెక్టు తోటి మనం మళ్ళీ కలుద్దాం. చివరిగా మా శరత్ టాక్ షో ప్రేక్షకులకు మీరేం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా సార్, చివరిగా ఒక మాట. మనిషి జీవితం అల్పమైనది. ఏ రోజు ఈ లోకాన్ని మనిషి విడుస్తాడో తెలియదు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మనిషిని మనిషిగా చూస్తూ, మనిషిని గౌరవిస్తూ, ప్రేమిస్తూ, ఉంటే పెడుతూ, లేకుంటే కాముగా ఉంటూ, కలిసి భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడితే రాబోయే తరాలకు మనము ఒక మంచి రోల్ మోడల్గా ఉంటాము అనేది నా భావన సార్. మరి ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, పరమత సహనాన్ని పాటిస్తూ ఐక్యతతో అందరము కలిసి భారతదేశ అభివృద్ధి కొరకు పాటుపడుతూ, మనుషుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి దురలబాట్లను దూరం చేయటానికి అవసరమైతే విద్యను, వైద్యాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ముందుకు నడుద్దాం. క్రైస్తవులంగా మేము చేస్తున్నది కూడా అదే. ఎవరిని కూడా బలవంతంగానో మభ్యపెట్టి మేము చేయట్లేదు సార్. మమ్మల్ని దయతో అన్య సమాజానికి, నా అన్య బంధువులకు నేను చెప్తున్నాను, ప్రేమతో మీకు నమస్కరించి ఒక సేవకునిగా చెప్పేది ఏంటంటే, ఎవరిని కించపరచాలనో ఇంకోటో చేయాలన్నది క్రైస్తవ్యం భావన కాదు. ఒక వ్యక్తిని జీవితాన్ని నిలబెట్టాలని, కట్టాలన్న భావన. రైట్. అపార్థం చేసుకోకుండా ప్రేమిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇది ఏ మత గ్రంథమైనా, ఏ ఊరు చెప్పినా కానీ మనుషులుగా జీవించండి, ప్రేమతో ఘర్షణ లేని వాతావరణంలో ప్రశాంతంగా జీవించమని, పరమత సహనాన్ని పాటించాలని, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని ఏ గ్రంథమైనా చెప్పేది ఇదే. సో ఈ శరత్ టాక్ షో ద్వారా ఒక మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేయటం జరిగింది. డాక్టర్ జి నరేంద్ర పాస్టర్ గారు చాలా ప్రశాంతంగా, చాలా కూలంకషంగా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ఛానల్కి ఇవ్వటం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.